నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. వారి గురించి ఒక్క మాటలో చెప్పాలంటే సీనియర్ మోస్ట్ డైనమిక్ జర్నలిస్ట్ అంటారు వారిని. మొట్టమొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. వారి అనుభవాలు ఏంటి, ఈ 3 నెలలు అసలు ఏం జరిగింది, ప్రత్యేకించి కాణిపాక వినాయకుడి గురించి చాలా విశేషంగా చెప్తారు. అన్నీ వారి మాటల్లోనే విందాం. మురళీమోహన్ గారు నమస్కారం. నమస్కారం. ఎలా ఉన్నారు? చాలా 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 బాగున్నాం. ఫస్ట్ మేము చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం, మా జర్నలిస్ట్ ఎమ్మెల్యేగా ఉన్నారు అని చెప్పి. మీ ఆలోచన ఏంటి? మీకు ఏమనిపించింది ముందుగా ఎమ్మెల్యేగా గెలిచారు అన్నప్పుడు? ఎందుకంటే అప్పుడు ఇంటర్వ్యూ చేయడం కుదరలేదు, ఇప్పుడు చెప్పండి దేవుడి సన్నిధిలో. ఇక్కడ అబద్ధం చెప్తే కూడా నిజమండి, చాలా 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 ఇబ్బంది పడతాం. మా సత్యం గల దేవుడు. అబద్ధం చెప్పడం, కాణిపాకంలో తప్పు చెప్పడం అనేది చాలా 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 ప్రమాదం. కాబట్టి ఇక్కడ నిజాలే మాట్లాడుకోవాలి. నిజాలే ఎందుకంటే ఎవరిని పిలిచినా కాణిపాకం రా సత్యం చేద్దాం అంటారు. అవును, నువ్వు కోర్టుకు రా తెలుసుకుందాం అనేదానికన్నా కాణిపాకం రా సత్యం చేద్దాం అంటారు. గతంలో అసెంబ్లీలో కూడా వీటిపైన పెద్ద చర్చ జరిగేది. సో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వారికి, రాయలసీమలో ఉన్నటువంటి వారికి ఇక్కడ చాలా ఈ ప్రాశస్త్యం గురించి తెలుసు. చాలా ఆనందంగా ఉంది. మొట్టమొదట విన్నప్పుడు ఏమనిపించింది? గెలిచాను ఇంకా నేను ఎమ్మెల్యేగా. నేను కాణిపాక వరసిద్ధి వినాయకుడిని పూజించిన తర్వాత గెలవకుండా ఉంటానా? నిజమా అండి ఆ మాట? నేను విన్నాను ఎక్కడ, అంటే మీరు చెప్పింది అన్నట్టు కాదు కానీ ఎక్కడో అలా అలా వినిపించింది. బాగా వినాయకుడి ప్రార్థించారు, పూజించారు, ఒక వ్రతం చేపట్టారు మురళీమోహన్ గారు. ఆ వ్రతం ముగింపు అయ్యే లోపే వారికి కాల్ వచ్చింది అని విన్నాను. నిజమేనా? నిజం. నేను ప్రతి పౌర్ణమికి గిరి ప్రదక్షిణ చేస్తాను. తిరువణామలై, అరుణాచలం, తిరువణామలైలో ప్రతి పౌర్ణమి రోజు ఖచ్చితంగా చెప్పులు లేకుండా 14 కిలోమీటర్లు నడుస్తావు. నడిచిన తర్వాత ఒకవేళ ఆ రోజు వీలు కాకపోతే ఆ నెలల్లో ఏదో ఒక రోజు లేదా అమావాస్య రోజు వెళ్ళి ఖచ్చితంగా నడిచి రావడం జరిగింది. దర్శనానికి వెళ్ళినా వెళ్ళకపోయినా ఖచ్చితంగా ప్రదక్షిణ అయితే చేస్తాం. గిరివలం వెళ్ళి రావడం సాంప్రదాయంగా పెట్టుకున్నా. ఆ తర్వాత కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయంలో పౌర్ణమి తర్వాత 4వ రోజు చతుర్థి నాడు సంకష్టహర చతుర్థి, సంకష్టహర వ్రతం జరుగుతుంది. మనకు ఏదైనా ఒక ప్రయత్నం జరుగుతున్నప్పుడు కానీ, లేకపోతే ఏదైనా ఒక ఆపద వచ్చినప్పుడు కానీ, లేకపోతే ఒక సంకటమైనటువంటి స్థితిలో మనం ఉన్నప్పుడు కానీ ఈ వ్రతం చేస్తే 3 సార్లు కానీ, 7 సార్లు కానీ, 9 సార్లు కానీ, 12 సార్లు కానీ వ్రతం చేస్తే ఖచ్చితంగా ఆ సంకటం నుంచి బయటపడతామన్నటువంటి విశిష్టత, ప్రాధాన్యత ఆ వ్రతానికి ఉంది. దాన్ని తెలుసుకున్న తర్వాత నేను చేసే 1 సంవత్సరం ఇప్పుడు కూడా, అంటే 2 నెలల్లో మాత్రం రాలేకపోయాను, మళ్ళా కూడా అటెండ్ అవుతాను నేను. ఇది ఖచ్చితంగా నడవగలిగినంత కాలం గిరివలం ప్రదక్షిణ చేయడం, మనం ఊర్లో ఉన్నన్ని రోజులు ఖచ్చితంగా వ్రతానికి హాజరవ్వడం జరుగుతుంది. అంటే మిరాకిల్ ఏంటంటే, నేను గిరివలం చుట్టిన తర్వాత 4వ రోజు ఇక్కడికి వచ్చి వ్రతం చేస్తూ పక్కన ఫోన్ పెట్టుకున్నా. ఆ రోజు ఎంపికలు జరుగుతున్నాయి, ఎవరెవరికి ఎక్కడెక్కడ ఇన్ఛార్జీలుగా ప్రకటించే అవకాశం ఉంది అన్నప్పుడు, అంతకుముందు 1-2 చర్చలు జరిగినా నేను నారా చంద్రబాబు నాయుడు గారిని కలిసి డిస్కషన్ చేసే ఆ ప్రయత్నం జరుగుతుంది, కానీ లేట్ అవుతుంది. నేను వ్రతం చేస్తూ ఉన్నాను, నా ఫోన్కి చంద్రబాబు నాయుడు గారి పిఎస్ నుంచి కాల్ వచ్చింది. మిమ్మల్ని చంద్రబాబు నాయుడు గారు రమ్మన్నారు, ఇది వచ్చి కలవాలి అని. ఆ వ్రతం నుంచి నేరుగా నాతో పాటు పూతలపట్టు మండలాధ్యక్షుడు దొరబాబు చౌదరి కూడా సాక్షి. నేను ఆయన తీసుకొచ్చా, ఈ వ్రతం చేసుకోయా, నీకు మంచిది. ఆయన కూడా కొంచెం చిన్న ఇబ్బందులు పడుతూ ఉంటే వ్రతం చేసి, నేను ఎవరు నాకు తెలిసిన వాళ్ళందరినీ తీసుకొచ్చి కూర్చోబెడుతుంటాను. అక్కడ తీసుకొచ్చి వ్రతం చేస్తున్న ఫోన్ ఎత్తి చెప్పంగానే ఆయన కూడా షాక్, అన్న ఈ వ్రతం మహిమ ఎట్లుందనా అనేసి. సో అట్లా వ్రతం ముగించుకుని బయట వచ్చే లోపే నాకు ఆ ఫోన్ కాల్ వచ్చింది. నేను వెళ్ళిన తర్వాత కూడా నేను చెప్తున్నాను, నా కష్టము, నా శ్రమ, పట్టుదల అన్నిటికీ దైవ ఆశీర్వచనం. ఇవన్నీ సఫలీకృతం కావడానికి దేవుడు ఆశీస్సులే. అంతకు మించినటువంటి బలము బలగము నా దగ్గర ఏమీ లేదు. నేను చాలా 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 ఆర్డినరీ మ్యాన్. ఇప్పుడు ఒక సెలబ్రిటీ కూడా ఆర్డినరీ, ఇప్పుడు కూడా ఆర్డినరీనే. నేను ఇప్పుడు ఆర్డినరీ ఎమ్మెల్యే, ఇప్పుడు ఆర్డినరీ ఎమ్మెల్యే. అట్లా ఈ నేను ఎప్పటికీ మర్చిపోలేను. వాళ్ళు వచ్చిన వాళ్ళు చాలా మంది, మా నాయకులు వచ్చినా కూడా ఎవరిని లోపల రావద్దంటాను. నేను కామన్ గా కూర్చొని మళ్ళా అంటే అయింది. తర్వాత ఇన్ఛార్జ్ అయ్యాను. ఇన్ఛార్జ్ అయిన తర్వాత ఎమ్మెల్యే క్యాండిడేట్ నేను అనౌన్స్ చేసేసారు. జూన్ 9న నన్ను అనౌన్స్ చేశారు. మళ్ళీ ఆగస్టు 4వ తారీఖున అఫీషియల్ గా
మా హెడ్ క్వార్టర్లో నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. నా మీద కేసులు పెట్టేశారు. 12 కేసులు పెట్టారు. 1 కాదు 2 కాదు, ఒకే రోజు 6 కేసులు పెట్టి రిమాండ్ తీసుకుని ఒక 4-5 స్టేషన్లు తిప్పుకుంటూ ఎత్తుకోమన్నారు. అప్పుడు కూడా అందరూ డిసైడెడ్ ఇంకా మురళీమోహన్ జైలుకి పోవడం ఖాయం. ఇన్ని కేసులు పెడితే ఎట్ట తప్పించుకుంటాడు, ఒకే రోజు 6 కేసులు పెడితే ఏదో ఒక కేసులోనే తగులుకోవాలి కదా. అప్పటికి కూడా నాకు బలమైన నమ్మకం ఉంది. కరెక్ట్ గా నేను అంతకు ముందు గిరివలం చుట్టొచ్చాను. ఈ పూజ చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన తర్వాత ఏంది ఇంకా అంత అగమ్య గోచరంగా మారిపోతున్నటువంటి సమయంలో ఫిక్స్ చేశారు, బాబు గారు అట్ట మహానుభావుని లోపల పెడితే మనం ఎంత అని నేను కూడా ఫిక్స్ అయినా. నేను ఎత్తి ఉదయం కూర్చొని స్టేషన్లో కూర్చొని జీబులు వేసుకొని పోతాం అంటే ఎట్లుంటది. మా వాళ్ళకి అందరికి చెప్పినాను, ఒక 4 జతల బట్టలు రెడీ చేయండి, ఇంక లోపల పోతే బట్టలు కావాలి కదా అని ఒక లుంగి తెచ్చి పెట్టండి అని చెప్పాను. అయినా కానీ నాకు ఒక నమ్మకం, నన్ను నా దేవుడు లోపల పంపించడం. నిజం చెప్తున్నాను. రిమాండ్ తీసుకెళ్లి రిమాండ్ పెట్టడం కోసం ఒక డిఎస్పీ భారీ స్థాయిలో వాహనాలు ప్రొటెక్షన్, అది మామూలుగా కాదు. ఒక పెద్ద నేరస్తుని తీసుకొని పోతున్నారు, వెహికల్ కాన్వాయ్లు, పోలీసులు. సరే 9 గంటల రాత్రిలో జడ్జి ముందు ప్రవేశపెట్టారు, ఇంటికి తీసుకెళ్లారు. అంటే డే టైంలో అయితే అక్కడ ప్రొటెస్ట్ అప్పటికే ఒక 500-600 మంది జనం వచ్చేసి స్టేషన్ చుట్టుముట్టడం ఇవన్నీ నేనే చెప్పే వాళ్ళకి. నాకెందుకు నమ్మకం, మీరందరూ వెళ్ళిపోండి, నన్ను తీసుకెళ్తే నేను క్షేమంగా వస్తానని చెప్పిన. ఆ మాటతో వాళ్ళే వెళ్ళిపోయారు. పోలీసులే నన్ను ప్రెజర్ పెట్టి వాళ్ళకి ఒక మాట చెప్పండి, లేకపోతే స్టేషన్ మీదకి వచ్చేసారు అందరూ. నేను బయట వచ్చి చెప్పి మీరు వెళ్ళిపోండి అని చెప్పిన. వెళ్ళా జడ్జి గారి దగ్గర నేను జరిగిన విషయాన్ని యథార్థం చెప్పా. నన్ను 7 గంటలకు అరెస్ట్ చేసి లోపల పెడితే 11 గంటలకు నేను దౌర్జన్యం ఎడ చేస్తాను, ధ్వంసం ఎడ చేస్తాను, విధ్వంసం ఎడ చేస్తాను, 10-15 బస్సులు నేను ఎట్ట పగల కొడతాను, తప్పుడు కేసు కదా అని చెప్తే జడ్జి గారు అవును 9 గంటలకు 7 గంటలు 8 గంటలకి కస్టడీకి తీసుకున్నప్పుడు 11 గంటలకైనా రోడ్డు మీద వచ్చారు. మీరు చూడండి అమ్మా, మీరు చూడండి, సీసీ ఫుటేజ్ చూడండి, నన్ను అరెస్ట్ చేసిన ప్లేస్ చూడండి, పోలీస్ స్టేషన్లో సీసీ ఫుటేజ్ ఉంది, నేను బయట వచ్చినా చూడండి, ఇన్ని తప్పుడు కేసులు పెట్టారంటే జడ్జి గారు కన్విన్స్ అయ్యి 6 కేసుల్లో రిమాండ్ రిజెక్ట్ చేశారు. వాళ్ళని రిమాండ్ చేయాలని చెప్పి తీసుకెళ్తే రిమాండ్ రిజెక్ట్ చేస్తే వచ్చేసా. మరుసటి రోజే మళ్ళీ ఒక కేసు పెట్టారు, అదేందో ఏకంగా మర్డర్ కేసు పెట్టేసినారు. ఇవన్నీ ఇట్లా ఆ రోజు కూడా నేను 60 రోజుల పాటు అజ్ఞాతంలో ఉంటే ఇక్కడ ఉన్నటువంటి అప్పటి ఎస్పీ 9 మంది టీములు పెట్టి ఎత్తుకాడు నా మీద. మీరు నమ్మరు, నేను ఇక్కడ నుంచి తిరుపతి నుంచి చిత్తూరుకు పోతున్నా, అప్పటికే 9 మంది ఇన్స్పెక్టర్లు రౌండ్ చేసేస్తున్నారు ఎత్తుకొని పోవడం కోసం. అప్పుడు కూడా నేను సాధారణంగా ఒకటే చెప్పా, ఈ సంకటంలో ఉన్నాను, నెక్స్ట్ చతుర్థికి నీ దగ్గరకు వస్తున్నా, నెక్స్ట్ చతుర్థికి నేను రావాలంటే నన్ను అరెస్ట్ చేయకుండా ఉండాలా, రప్పించుకుంటావా లేదని అడిగా. కరెక్ట్గా మీరు నమ్మరు, 53 రోజుల పాటు నేను వివిధ రకాల ప్రాంతాల్లో దాక్కోవాల్సి వచ్చింది. కరెక్ట్గా బయట వచ్చిన 5వ రోజే సంకష్టహర వ్రతం వచ్చి హాజరైన. చాలా చాలా అట్లా అంటే పూజా ఫలితం అనేది ఖచ్చితంగా ఉంటది. దానికి నేను ఒక ఉదాహరణ ఈ కాణిపాకం ఆలయంలో. మురళీమోహన్ గారు, మిమ్మల్ని ప్రజలు ఎలా యాక్సెప్ట్ చేస్తున్నారు ఇప్పుడు? ఎందుకంటే మొట్టమొదటి ఎమ్మెల్యే మీరు, ముందున్న పరిస్థితులన్నీ వేరు. పూతలపట్టు ప్రాంతం కావచ్చు, ఈ నియోజకవర్గాల ప్రజలు వాళ్ళ యాక్సెప్టెన్స్ ఎలా ఉంది అసలు? వాళ్ళకి చెప్పాలంటే ఇప్పుడు మామూలుగా దంపతులకు 10 ఏళ్ళు 15 ఏళ్ళ తర్వాత కొడుకు పుడితే ఎంత అపురూపంగా చూసుకుంటారో అంత బాగా చూసుకుంటున్నాను. చాలా చాలా ప్రేమగా వాళ్ళు నన్ను చూసుకుంటున్నారు. నేను చూసుకునే దానికన్నా వాళ్ళు నన్ను బాగా మురిపంగా చూసుకుంటారు. 30 సంవత్సరాలు అయింది ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం ఎమ్మెల్యే గెలిచి. నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి ఎన్నికలు జరిగితే ఇప్పటివరకు తెలుగుదేశం గెలవాల. అంతకుముందు వేపంజేరులో ఉన్నప్పుడు కూడా తెలుగుదేశం గెలవాల. 1994లో గాంధీ అనే ఒక నాయకుడు అప్పుడు ఎమ్మెల్యే గెలవడం జరిగింది. ఆ తర్వాత అటు వేపంజేరులో ఉన్నప్పుడు కానీ మళ్ళీ పుత్తలపట్టుగా ఏర్పడిన తర్వాత కానీ గెలవాల. సో ఇన్నేళ్ల తర్వాత గెలిపించుకున్నారు వాళ్ళు, అపురూపంగా చూసుకుంటారు కదా. ఇన్ని రోజుల్లో మీ నుంచి ఏదైనా డెవలప్మెంట్ కావచ్చు, ఏదైనా ఒక పని జరిగింది అని చెప్పగలరా? జరుగుతుంది. దాదాపుగా ప్రతి గ్రామానికి ఇప్పుడు రోడ్లని కానీ ఎక్కువ ప్రయారిటీ డ్రైనేజ్ మీద పెట్టడం జరిగింది. అట్లాగే ఇప్పుడు ప్రాబ్లం ఏంటండి పూతలపట్టు దగ్గర సమస్య? పూతలపట్టులో రైతులు ఎక్కువ, వ్యవసాయం మీద ఆధారపడే వాళ్ళు, మామిడి పంట అనేది ఎక్కువ. సో రైతులకు సంబంధించిన సెక్షన్స్ జరుగుతోంది. రెండవది ఏమంటే ఒక ప్రధానమైనది ఏంటంటే నా ఆలోచన, ఇది నేను ఎన్నికల వాగ్దానంగా కూడా చెప్పడం జరిగింది, అధికారులతో కూడా మాట్లాడడం జరిగింది. ఒక మనిషి పుట్టిన తర్వాత బ్రతకడానికి ఇల్లు లేకపోవడం, చచ్చిన తర్వాత పూడ్చడానికి స్థలం లేకపోవడం అనేది అనాగరికం. మనం నాగరిక సమాజం కోసం అడవుల్లో బ్రతికే జీవులకి,
జనం మధ్య ఉన్నటువంటి మనిషికి వ్యత్యాసం ఏంటంటే నాగరికం, కట్టుబాట్లు ఇవన్నీ దేనికంటే మనిషిని క్రూరుడుగా మార్చుకోకుండా బ్రతకడం కోసం. అంటే సౌలభ్యం, పరిపాలన కానీ ఇవన్నీ కూడా ఒక సౌలభ్యం. ఆ సౌలభ్యంలో పుట్టిన తర్వాత ఇల్లు లేకుండా, చచ్చిన తర్వాత శ్మశానం లేకుండా, వాడిని పూడ్చడానికి స్థలం లేకపోతే ఈ సౌలభ్యం అంతా వృధానే కదా. ఇది నా కాన్సెప్ట్. నా నియోజకవర్గంలో ముఖ్యమంత్రి గారికి కూడా విన్నవించడం జరిగింది, నేను వచ్చినటువంటి అధికారులందరూ కూడా విన్నవించడం జరిగింది. ఈ రెండూ లేకుండా మన నియోజకవర్గం ఉండాలా అనే ప్రయత్నం మొదలు పెట్టాం. ఫస్ట్ ఫేజ్ లో కొంత ఫండ్స్ రావడం జరిగింది. ఒక్కొక్క మండలానికి ఒక్కొక్క 2 కోట్ల రూపాయలు అట్లా తీసుకున్న దాంట్లో 20% శ్మశానాలకు పెట్టమని చెప్పడం జరిగింది, 20% డ్రైనేజ్ వ్యవస్థకు పెట్టమని జరిగింది. అంటే గ్రామాల్లో అనారోగ్యం బారిన ఎక్కువ పడుతున్నటువంటి వాళ్ళు, మురికి వాడలు ఎక్కువ ఉంటాయి, కాలనీలు ఎక్కువ ఉంటాయి, అక్కడ అనారోగ్యం చాలా చాలా పకడ్బందీ ప్రణాళికతో ఉన్నాం. మళ్ళీ ఈ వినాయక స్వామి ఖచ్చితంగా ఇందులో నన్ను ఉత్తీర్ణుడి చేస్తాడని, మంచి మార్కులతో ఉత్తీర్ణుడి చేస్తాడన్నటువంటి విశ్వాసం కూడా నాకు బలంగా ఉంది. మొట్టమొదటి ఎమ్మెల్యే కదా, అధిష్టానంతో ఎటువంటి సంబంధాలు ఉన్నాయి మీకు? సంబంధాలు కదా నాకు, అధిష్టానం ఆశీస్సులు. నాకు నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులు, లోకేష్ బాబు గారి ఆశీస్సులు పుష్కలంగా ఉన్నాయన్నది నా ప్రగాఢ విశ్వాసం. ఎందుకంటే ఏ సమయంలో కానీ నేను ఒక్క మెసేజ్ పెట్టినా లోకేష్ బాబు గారు ఆ టైంలో చాలా రెస్పాండ్ అవ్వడం జరిగింది. నాకు ఈ సమస్య ఉందన్నా, ఇక్కడ పొలిటికల్గా ఈక్వేషన్స్ లో ఇక్కడ నుంచి ఈ సమస్య వస్తుందంటే మరుసటి రోజుకంతా అక్కడ నుంచి నాకు సరెండర్ అయిపోయేవాళ్ళు. ఏం జరుగుంటుందో తెలియదు, వెంటనే బాగా రెస్పాండ్ అయ్యి ఇక్కడున్నటువంటి లోకల్ సిచ్యువేషన్స్ అన్నింటినీ కూడా సెట్ చేయడం జరిగింది. ఎప్పుడు అంతర కలహాలు అనేవి ఈ నియోజకవర్గంలో ఓటమికి కారణమని చారిత్రకంగా నిరూపణ అయిపోయిన సమయంలో నారా చంద్రబాబు నాయుడు గారు కూడా, అన్న నేను ఒకసారి ఒక చిన్న మనవి చేశా, అందరిని పిలిపించండి, ఇది తీసుకొని బాధ్యత తీసుకొని చేయమండి, ఫలానా అని చెప్తే ఆయన అందరిని పిలిపించి మాట్లాడడం, హెచ్చరిక చేయాల్సిన వాళ్ళు హెచ్చరిక చేయడం, భుజం తట్టాల్సిన వాళ్ళు భుజం తట్టడం, ఈ రకాలన్నింటినీ జరిగాయంటే అది వారి ఆశీర్వాదమే. ఖచ్చితంగా సపోర్ట్ అనే దానికన్నా వాళ్ళ ఆశీర్వాదం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఏదైనా ఇష్యూస్ తీసుకెళ్తారా వారి దాకా? పవన్ కళ్యాణ్ గారితో అసెంబ్లీలో 1-2 సందర్భాల్లో మాట్లాడడం జరిగింది. త్వరలోనే నేను ఒక 4-5 ఇష్యూస్, ముఖ్యంగా NREGS ఉపాధి హామీలో కొన్ని సంస్కరణలు, అది పెట్టిన పథకం ఉద్దేశం ఆకలి లేకుండా ఉండడం. ఉపాధి హామీ అంటే కడుపు నింపుకోవడం కోసం ఒక హామీ, ఒక భద్రత, ఫుడ్ సెక్యూరిటీ అది. సో ఆ పథకాన్ని అనేక రూపాలలో దాన్ని మలుపు చేస్తున్నటువంటి క్రమంలో ఆ పథకం యొక్క మెయిన్ ఉద్దేశం ఏదైతే ఉందో దాన్ని ఇండల్జ్ చేయడం కోసం, దాంట్లో కొన్ని టెక్నికాలిటీస్ కానీ మనం బయటికి తీసుకొస్తే ఆ పేదవారందరూ కూడా ఆ పథకాన్ని అంటే ఉపయోగించుకునేదానికి అవకాశం ఉంది. ఇలాంటి ఒక 4-5 మినిస్ట్రీలో ఉన్నటువంటి ఒక 4-5ని నేను వాటన్నిటిని కూడా గుర్తించడం జరిగింది. త్వరలో ఆయన దృష్టి కూడా తీసుకెళ్లాలన్నటువంటి ఒక ఆలోచన జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారిని వీలైతే ప్రైవేట్ గా కలవడం లేదా అసెంబ్లీలో కలిసినప్పుడు వీటిని వివరించే ప్రయత్నం కూడా చేస్తారు. ఇప్పుడు మీ ఆధ్వర్యంలోనే కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వారి బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. సంతోషించదగ్గ విషయమే. ఎప్పుడు మీరు తలుచుకుని ఆధ్వర్యం కానీ ఆ సేవలో నేను ఒక సేవకుడిగా, నేను అంతటి వాడిని కాదు. సో స్వామివారి భాగ్యం, మహద్భాగ్యం, స్వామివారికి సేవ చేసే మహద్భాగ్యం, బహుశా ఎన్నో జన్మల పుణ్యఫలం. ఒక 60-70 సంవత్సరాల తర్వాత కూడా ఎంతమంది భక్తులు వచ్చినా ఏ సమస్య తలెత్తకుండా వాటికి అవసరమైనటువంటి సౌకర్యాలను మెరుగుపరిచే విధంగా మాస్టర్ ప్లాన్ రూపొందించడం జరుగుతుంది. ఆ మాస్టర్ ప్లాన్ కూడా ఆయనకి వివరించడం జరిగింది. చేయవయ్య, బాగా మంచి ఆలోచనలు ఉన్నాయి, మాస్టర్ ప్లాన్ తీసుకుని ఒక 60 అంటే ఈ దేవాలయం అనేది ఈ రోజుకి ప్లాన్ చేసుకునేది కాదు. ఒక ప్రణాళిక చేసుకుంటే ఒక 30-40 సంవత్సరాలు, అంటే ఒక తరం పాటు ఆ ప్రణాళిక అమలయ్యే విధంగా ఉండాలి. అలా చూసుకున్నప్పుడు కాణిపాకం ప్రాశస్త్యం దృష్ట్యా, ప్రాధాన్యత దృష్ట్యా, స్వామివారి యొక్క విశిష్టత దృష్ట్యా భక్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. కాబట్టి దానికి ఒక 60-70 సంవత్సరాల ముందు చూపుతో ప్రణాళిక వేస్తున్నాం. దానికి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీర్వాదం, ఆమోదం కూడా పొందడం జరిగింది. మాస్టర్ ప్లాన్ తీసుకొని కూడా రమ్మన్నాడు ఆయన. సో ఇవన్నీ కూడా అన్ని మంచి జరుగుతాయి. నిర్విఘ్నంగా మా ఆలోచనలు అన్నీ కూడా సఫలీకృతమవుతాయి. ఎందుకంటే విఘ్న వినాయకుడు ఉన్న చోట విఘ్నం ఉండదు. సో నిర్విఘ్నంగా మా ఆలోచనలు మేము చేసేవి కదా, ఆయన ఇస్తున్నవే. కాబట్టి ఖచ్చితంగా మంచి జరుగుతుంది. పాస్ట్ లైఫ్ ఒక జర్నలిస్ట్ అంటేనే పొలిటీషియన్స్ కావచ్చు, ఎవరినైనా సరే పొలిటీషియన్లకి ప్రజలకి మధ్యలో వారధిగా ఉండి సమస్యలు ఏమైనా ఉంటే వాళ్ళ దాకా తీసుకువెళ్ళి అవి సాల్వ్ చేసేటువంటి వృత్తి అది. ఎంతో సమర్థవంతంగా అది మీరు ఫినిష్ చేశారు. ఇప్పుడు మీరు ఒక పొలిటికల్ టర్న్ తీసుకున్నారు, ఒక ఎమ్మెల్యేగా ఉన్నారు.
ఏది బాగుంది అనిపించింది? జర్నలిస్ట్ గా బాగుందా, ఇప్పుడు ఎమ్మెల్యేగా బాగుందా? రెండు చాలా బాగుంది. రెండిటికి ప్రజలతో అనుబంధమే. పూర్తిగా కాకపోతే ఆ రోజు బండి మీద తిరిగామని ఈ రోజు కారులో తిరుగుతాను, అంతే తేడా. మిగతాదంతా సేమ్. ఇప్పుడు ఉంటుందా మా బుల్రెడ్డికి అన్ని విషయాలు తెలుసు. ఇప్పుడు బండి మీద వెళ్ళాలని అనిపిస్తుందా మీకు? బండి మీద తిరుగుతున్నాను నేను. ఈ మధ్య కూడా ఎవరు పేపర్లో రాసినట్టున్నారు. నేను ఎక్కువ టైము కారులో తిరగాలన్నా కూడా నాకు, ఎందుకంటే కారులో తిరిగితే జనానికి కొంచెం దూరం అవుతాం. టూ వీలర్ వేసుకుని వెళ్ళిపోతా. మా గన్మని ఎత్తుకుంటూ ఉంటాను నన్ను, ఏడపుడు చెప్పకుండా వెళ్ళిపోయినాడని. నాకే ఇప్పుడు నేను జనంలో నుంచి వచ్చిన, మనం ఏమన్నా ఫ్యాక్షనిస్ట్ కాదు, సాధారణమైన వ్యక్తిని. సార్ ఏడబోయినా చెప్పు సార్, ఏడబోయినా చెప్పు సార్. 5 ఏళ్ల తర్వాత కూడా ఇదే మాట ఉంటుందా? 20 ఏళ్ల తర్వాత ఇదే మాట ఉంటుంది. అంటే ఇంకా అన్ని టర్మ్లు గెలుస్తానని కాన్ఫిడెంట్ గా చెప్తున్నారా? పక్కాగా. ఇక్కడ మనం వినాయక స్వామి ఆశీర్వాదం ఉంది కదా, చాలా అక్కడ చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వాదం ఉంది కదా, లోకేష్ బాబు గారి ఆశీర్వాదం ఉంది కదా. మళ్ళీ ఎలా ఉంది ప్రస్తుతం పాలన మీ వైపు నుంచి చెప్పండి, ఓవరాల్ గా? అంటే ఒక బయట వ్యక్తిగా చూసి చెప్పండి. మనము ప్రజలు ఏం కోరుకున్నారంటే ఒక భయానకమైనటువంటి వాతావరణం నుంచి సాధారణ స్థితికి రావాలని కోరుకున్నారు. పరిస్థితులు మనం పురాణంలో చూసాం. కొంతమందిని, ఒక హిరణ్యకశిపుడో, లేకపోతే ఇంకొక ఆయన ఇడుంబాసురుడో, లేకపోతే కీచకుడో ఒక విపత్తును సృష్టించినప్పుడు మనిషి ఏం కోరుకుంటాడంటే అప్పుడు సౌకర్యాలు కోరుకోడు. బ్రతికేది ఎట్లా, ఈ సమస్య నుంచి బయటపడేది ఎట్లా అన్నటువంటి కోరిక బలంగా వచ్చేస్తుంది. సరిగ్గా 5 ఏళ్ళు అదే రకమైనటువంటి పాలన. ఈ పీడన నుంచి మాకు విముక్తి ఎలా? మాకు మేడలు, లేకపోతే బంగ్లాలు, లేకపోతే భూములు, లేకపోతే ఆస్తులు, అంతస్తులు కాదు, ఈ పీడన నుంచి మాకు ఒక విముక్తి కావాలా, ఎలా బయటపడాలన్నటువంటి ఒక సంకటమైనటువంటి స్థితిలో రాష్ట్ర ప్రజలందరూ ఉన్నప్పుడు భగవంతుడు చూపిన దారి ఈ అలయన్స్, కూటమి. ఇటెల్లండి మీకు విముక్తి కలుగుతుందని భగవంతుడు చూపించాడు, అంతే. ఆటోమేటిక్గా విముక్తి కలిగింది. గమనించదగ్గ విషయం ఏంటంటే సృష్టిలో ఒక అరుదైనటువంటి విషయం ఏంటంటే నిజమైనటువంటిది. నిజం ఎప్పుడు అరుదుగానే ఉంటుంది. మార్పుకు అనువుగా అనేది సృష్టికి మనజాలదు. ఇప్పుడు ఇది ఈ గుడ్డ స్టిచ్ చేస్తే షర్ట్ అయింది, అంతకుముందు ఒక పీసు, అంతకుముందు ఒక దారం, అంతకుముందు ఒక పట్టు, అంతకుముందు. సో దీన్ని తీసేసి మట్టిలో వేస్తే కరిగిపోయి మళ్ళా. సో ఇది మార్పుకు అనువు. మనిషి గాని, ఏ జీవి గాని, సకల చరాచర జీవులు, ఒక్క రాయి తప్ప. రాయి కూడా మారుతుంది, కొడితే ముక్క అవుతుంది, దేవుడు అవుతుంది, ఇంకోటి అవుతుంది, ఇంకోటి అవుతుంది. మార్పుకు అనువుగా అనేది సృష్టికి మనజాలదు అనేది ప్రియంబుల్. అట్లా ఇక్కడ ఆ దానికి విరుద్ధంగా ప్రవర్తించిన కారణంగా ప్రజలు అంత విసిగిపోవడం జరిగింది. బాగా స్పిరిచువల్ పర్సన్ మీరు? భక్తి ఎక్కువ. ధ్యానం అవి చేస్తారా? అంటే మూఢభక్తి ఎక్కువగా. భక్తిలో కూడా అదొక రకమైనది, దానికోసమని ప్రత్యేకంగా ఏమి ఉండదు. కానీ కళ్ళు మూసు పోతా పోతా కూడా దేవుడిని తెలుసుకుంటా ఉంటా, దేవుడు దండం పెట్టుకుంటా నాలో నేనే. ఇప్పుడు అంత సమయం దొరుకుతుందా మీకు దేనికి? ధ్యానం చేసుకోవడానికో, లేకపోతే ఆలయాలకు వెళ్ళటానికి? దేవుడు తెలుసుకోవడం కోసం సమయం ఎందుకు? ఎప్పుడంటే అప్పుడు. అంతే, పోతా పోతా భోజనం చేస్తూ కూడా మనం దేవుడిని తెలుసుకోవచ్చు. దేవుడిని తెలుసుకోవాలి. మనం సమయం లేదని కారణం చేత తప్పించుకుంటున్నాడంటే ఈ లిస్ట్ లో పడినట్టే. సమయం దేనికి కావాలా? పోతూ పోతూ ఓం నమ శివాయ అనేది సమయం కావాలా? ఓం మహాగణాధిపతి అనే సమయం కావాలా? కారు ఎక్కుతూ స్వామి గణపతి అని చెప్పుకునే సమయం కావాలా? కారు దిగుతూ ఓం నమ శివాయ అని చెప్పుకునే సమయం కావాలా? ఓం నమో వెంకటేశ్వర అని చెప్పుకునే సమయం కావాలా? అంతకు మించిన ఇదేం కావాలి? భక్తి అంటే మనం గుడికి వెళ్ళి పురుల దండాలు పెట్టి అంగ ప్రదక్షిణ చేస్తేనే భక్తి కాదు కదా. హృదయంలో ఆ భావన, ఆచరణలో ఆ భావన ఉండాలి. అది ఉన్నప్పుడు ఖచ్చితంగా అంతకు మించినటువంటి స్పిరిచువలిజం మనకేం పెద్దగా ప్రత్యేకత. బొజ్జగణపయ్య సమక్షంలోనే ఉన్నాము. ప్రత్యేకించి కాణిపాకం ఆలయంలో జర్నలిస్ట్ గా మీరు చూసినప్పుడు ఉన్నటువంటి సమస్యలు ఏంటి? ఇప్పుడు అది సాల్వ్ చేసే దిశగా ఏమైనా ఆలోచన ఉందా? అసలు మీరు ఏం గమనించారు ఇక్కడ? ఇది ఒకటి కొద్దిగా ప్రాబ్లమ్ గా ఉంది కాణిపాకంలో అని ఏమైనా అనిపించిందా మీకు? నేను ఇందాక చెప్పినవన్నీ నాకు వెలితిగానే కనిపించినాయి. ఏదైతే ఇంత ప్రాశస్త్యం కలిగిన, ఇంత ప్రాధాన్యత కలిగినటువంటి ఈ ఆలయానికి సంబంధించినటువంటి ఈ వైశిష్ట్యం పరిడి వెళ్ళాలి అంటే ఎక్కువ మందికి తెలియాలి, ఇంకా ఎక్కువ తెలుసు. కానీ ఇక్కడికి రావడానికి ఇన్ని సౌకర్యాలు ఉన్నాయన్నటువంటి విషయం తెలియజెప్పాలి. చాలా చాలా డ్రీమ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి నాకు, చాలా చాలా ఆలోచనలు ఉన్నాయి. మాస్టర్ ప్లాన్ లో అవన్నీ కూడా రూపొందించడం జరిగింది. ఖచ్చితంగా నాకు బలమైన నమ్మకం ఉంది, నా వ్రతం వృధా పోదు. నా వ్రతంలో నాతో పాటుగా ఈ ఆలయానికి నేను ప్రతినిత్యం ఈ ఆలయానికి సేవ చేసే భాగ్యం కోసం నాకు ఆ పదవి కావాలని కోరుకున్నా.
ఇది కాణిపాకం, ఇక్కడ అబద్ధం చెప్పకూడదు. ఈ ఆలయానికి సేవ చేసే ఆ భాగ్యం కోసం నాకు ఆ పదవి వాళ్ళన్నా ఖచ్చితంగా ఇచ్చాడు. ఆ పదవి ద్వారా ఖచ్చితంగా జరుగుతుంది. దాంతోపాటు మా అధినాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా ఖచ్చితంగా ఆ వైబ్రేషన్స్ ఆయనకి పంపిస్తాడు ఆయన, ఎందుకంటే ఆయన ద్వారా పని చేయించుకోవాలి కాబట్టి. మాస్టర్ ప్లాన్ ని నేను చెప్పిన వెంటనే ఆమోదించాడు. చేయాలనుకున్న పని ఏంటండి? టెంపుల్ లో మార్పు ఏమైనా చేద్దాం అనుకున్నారా? ఇక్కడ పెద్దగా మార్పులు ఏమి వస్తుంది, ఆల్రెడీ అంత డెవలప్ అయ్యి కనిపిస్తోంది, గ్రోత్ బాగుంది, జరుగుతూ ఉంది. జరుగుతూ ఉన్నటువంటి క్రమంలో అంటే ఇది మనం గమనించినట్లయితే అప్పట్లో కూడా 1994, 95 నుంచి 99, 2000 మధ్యలో కాణిపాకం ఆలయ అభివృద్ధి బాగా పెరిగింది. ఒకప్పుడు ఇదంతా ఇల్లులతో నిండిపోయి ఉండేవి. ఇక్కడంతా జనావాసాల మధ్యన ఆలయం ఉండేది, చుట్టూ ఇల్లు ఉండేవి. ఇవన్నీ కూడా అప్పట్లో గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారి కుటుంబం నుంచి ఇక్కడ ఎమ్మెల్యేగా ఉండేవాళ్ళు, వాళ్ళ తమ్ముడు ఎమ్మెల్యేగా ఉండేవాళ్ళు. ఇక్కడ ఐరాల అప్పుడు చంద్రగిరి నియోజకవర్గంలో ఉండేది, చంద్రబాబు గారి సొంత నియోజకవర్గంలో ఉండేది. వాళ్ళు ఆ కుటుంబం ఇన్వాల్వ్ అయ్యి రైతులను ఒప్పించి, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి స్థానికులను ఒప్పించి వాళ్ళందరినీ వేరే చోటకి పంపించి ఈ పొలాలన్నింటినీ కూడా స్వీకరించి మనం ఆలయము ఇది ఉంటే 10 మందికి ఉపయోగపడుతుందని ఈ స్థాయిలో ఈ విస్తీర్ణం ఇదంతా వచ్చిందనంటే అప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారి తమ్ముడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇనిషియేషన్ తీసుకొని అప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ స్వేచ్ఛతో దీని అంతా కూడా తీసుకోవడంతో ఈరోజు ఏం చేయాలన్నా ఇక్కడి నుంచి మనం ఆర్చి వరకు ఏం చేయాలన్నా కూడా సౌకర్యాలు చేయడానికి అనువుగా మార్చారు ఆయన. అంటే ఏదైనా చేయాలంటే అక్కడ అనుకూలత కావాలి. ఈ అనుకూలతలన్నీ కూడా ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళ కుటుంబం నుంచి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే జరిగింది ఇది. ఈ అనుకూలతలన్నీ మార్చిన తర్వాత ఇక్కడ మనం ఇప్పుడు కొప్పున్నమ్మ ఏ జడైనా వేసుకోవచ్చు, ఎన్ని హంగులైనా మార్చుకోవచ్చు అన్నట్లుగా ఈ అనుకూలతలు మార్చిన తర్వాత ఇక్కడ మనం ఏం కావాలన్నా చేసుకునేదానికి ఒక అవకాశం దొరికింది. ఇక్కడ మాస్టర్ ప్లాన్ తో పాటుగా ఎంత అభివృద్ధి చేయాలన్నా చేయడానికి అనువుగా ఈ ప్రాంతం మారింది. ఆ మార్పుకు ప్రయత్నం చేసినటువంటి కుటుంబం నారా చంద్రబాబు నాయుడు గారి కుటుంబం. మనం గమనించినట్లయితే హిస్టరీలో కూడా 11వ శతాబ్దంలో చోళరాజుల కాలంలో ఈ ఆలయం నిర్మించబడింది. ఆ తర్వాత విజయనగర రాజుల కాలంలో, లేకపోతే ఇట్లా 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 చూసుకుంటూ వచ్చినప్పుడు ఇక్కడ ఎట్లాగైతే ఈ ఆలయాన్ని సంపూర్ణంగా చేసుకుంటూ వచ్చారో నారావారి చరిత్ర కూడా ఇక్కడ లిఖింపబడినటువంటి అంశమే. ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే కొంచెం చేయడం జరిగింది. ఆ తర్వాత జరగలేదని చెప్పలేదు, జరుగుతూ ఉంది. కానీ ఎక్కువ అనుకూలతలు, ఇప్పుడు మనం ఏం చేయాలన్న అనుకూలతలు వారు చేయడం, ఇప్పుడు మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి కావడం, మళ్ళీ ఆయన శిష్యరికం ఆయన ఆశీర్వాదంతో వచ్చినటువంటి నేను ఎమ్మెల్యేగా ఉండడం, ఖచ్చితంగా మళ్ళీ ఇక్కడైతే మాస్టర్ ప్లాన్లో భాగంగా చాలా చాలా డెవలప్మెంట్స్ జరగబోతాయి. ఎంతమంది భక్తులు వచ్చినా వారికి వసతి సౌకర్యమే కదా, ఆలయం ఉన్నప్పుడు వసతి సౌకర్యం, సంతృప్తికరమైనటువంటి దర్శనం, అంతకుమించి వాళ్ళు ఏం కోరుకోరు. భగవంతుని వాళ్ళు ఏం కోరుకోవాలి వాళ్ళు కోరుకుంటారు. వచ్చిన వాళ్ళు కోరుకునే విధంగా, మనసు కష్టం పడకుండా ఉండే విధంగా మనం చూసుకోవాలి. ఆ బాధ్యతలను కల్పించడం కోసం అన్ని హంగుల్ని ఇప్పటికే చేయడం జరిగింది. త్వరలోనే మళ్ళీ 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 మిమ్మల్ని పిలుస్తాం, ప్రతి డెవలప్మెంట్ కి మిమ్మల్ని పిలుస్తాం, విట్నెస్ చేసి మీ ద్వారా మళ్ళీ జనానికి తెలియజేస్తాం. స్వామిని మీరు అన్నిసార్లు పిలిచి చూపించడం, ఖచ్చితంగా దర్శనం చేసుకోవడం ఒక భాగ్యం. చాలా సంతోషం అండి, చాలా వాల్యుబుల్ టైం ఇది మీకు. అది కూడా ఆలయం స్వామి సమక్షంలోనే మాట్లాడుకున్నాం, అన్ని గుర్తున్నాయి మాకు. మీరు అన్నవి ఆయన చేయించుకుంటాడు డెవలప్మెంట్ అంతా. ఖచ్చితంగా ఇక్కడ నేను చెప్పినా కదా, ఇక్కడ అబద్ధం చెప్పినా తప్పించుకోవాలన్నా ఆయన వదిలిపెట్టడు, మీరు వదిలిపెట్టినా. నిజమది. కాబట్టి ఇవన్నీ జరగాలనేది నా కోరిక, జరగాలని కూడా ఆయనకే చెప్తున్నాను నేను. స్వామి ఆయనే వినవించుకున్నాను, ప్రయత్నం నాది, ఆశీర్వాదం మీది. నా ప్రయత్నానికి ఏ రకమైనటువంటి విఘ్నం జరగకుండా నిర్విఘ్నంగా నేను ఏదైతే మీ ఆలయ కోసం, మీ భక్తుల కోసం ఏదైతే ఆ ప్రయోజనాలని, ఆ సౌకర్యాలను కల్పించాలనుకుంటున్నానో వాటిని నిర్విఘ్నంగా కొనసాగించే స్వామి నేను ఆయన ప్రాధేయపడుతున్నా. కరెక్ట్, నిజమే. దేవుడి కోసం మనం ఒక్క అడుగు ముందుకేస్తే ఆయన 100 అడుగులు ముందుకేస్తాడని అంటారు. సో అదే సఫలీకృతం ఉంటుందండి. థ్యాంక్ యూ సో మచ్ మురళీమోహన్ గారు, విషయం వెరీ ఆల్ ది బెస్ట్ అండి. మీ డ్రీమ్ నెరవేరాలి. మీరు ఎలా అయితే ఈ నియోజకవర్గాన్ని చూడాలనుకుంటున్నారో, ఆలయాన్ని చూడాలనుకుంటున్నారో అది నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సుమన్ థియేటర్ నుంచి. నమస్కారం.